అరే ఏమయ్య ప్రభు, ఏంటే ఇలా చేస్తున్నారు? ఫౌల్ అయింది కాబట్టి వెనకొచ్చి బాల్ ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ సిద్ధంగా ఉండండి. ఇప్పుడు గోల్ కొడతారా లేకపోతే ఆపేస్తారా? ఆపేశారు. ఇప్పుడు బాల్ ఏపీ టీం వాళ్ళు పాస్ చేస్తారా? పాస్ చేశారు. ఇది గోల్ అవుతుందా లేకపోతే ఆపేస్తారా? కమ్ ఆన్ మంచి టాకిల్ అద్భుతం. నిమిషంలో అర్సీవ్ సరిగ్గా గోల్ కొట్టాడు. ఇప్పుడు వాళ్ళు ముందంజలో ఉన్నారు. సంతోష్ ట్రోఫీ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ గోల్ కొట్టి ఏపీ ఏపీ క్రీడాకారులు తమ మ్యాచ్ ని ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా 19 ఏళ్లుగా వాళ్ళు కంటున్న కళ ఈ రోజు నెరవేరుతుంది. ఇదిగో ఇప్పుడు ఆట మళ్ళీ మొదలయ్యింది. ఏపీ టీం దగ్గర బాల్ ఉంది. బాల్ పాస్ చేస్తున్నారు. ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఏపీ టీం కి చెందిన క్రీడాకారుడు కింద పడిపోయాడు, కానీ అది ఫౌల్ కాదు. లేచి ముందుకు వెళ్తున్నాడు, పరిగెడుతున్నారు, బాల్ ని పాస్ చేస్తున్నారు. చాలా వేగంగా ఉన్నారు అందరూ కూడా. 1986లో కొరియాలో జరిగిన మ్యాచ్ లో సత్యన్ ఇదే విధంగా గోల్ వేశాడు. మళ్ళీ ఆ గోల్ ఇప్పుడు కొనసాగిస్తారా? ఈ మ్యాచ్ లో కూడా అలాంటి గోల్ కొడతారా? ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమని చెప్పను, నాకు కూడా అలాగే ఉంది. తినండి. తీసుకో. 19 ఏళ్ల తరువాత మనం ఎంతగానో కలలుగనే సంతోష్ ట్రోఫీ మన చేతికి వచ్చింది. మనం సాధించాం. అది కాదనా, ఈ కప్పు బంగారమా వెండా? అది బంగారం వెండో కాదురా, ఇది సంతోషకరమైన కప్పు. మన ఆత్మాభిమానానికి గెలుపు. బంగారం కంటే ఎంతో విలువైంది. అవును. సంతోష్ ట్రోఫీతో ఇప్పుడు ఏపీ టీం వాళ్ళు వస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఓవర్. రే గెలిచిన వాళ్ళు వస్తున్నారా? ఆ పటాసులు కాల్చండి.
దా నేను కమెంటరీ వింటున్నాను. వచ్చి కూర్చో. అమ్మ వెళ్ళిపోయారా? అమ్మ వెళ్ళిపోయారా అని అడిగాను. కూర్చో కూర్చో. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పచ్చా? నా జీవితంలో నేను 2 విషయాలు మార్చుకోలేను. ఒకటి నా ఫుట్బాల్. ఏ రోజు నువ్వు ఎదురుస్తున్నావో ఆ రోజుతో డైవర్స్ చేస్తాను. రెండవది నా బుల్లెట్. నువ్వు రావడానికి ముందే అది నా జీవితంలోకి వచ్చేసింది. ఈ 2 తప్ప మిగతా ఏమీ నాకొద్దు. అర్థమైందా? నువ్వు నాతో ఏ పని చెప్పాలా? నేను మీతో ఏం చెప్పాలి? ఏమీ లేదా ఏంటి? మన జీవితం గురించి ఆ, ఏమని చెప్పాలి? నాకు ఐడియా లేదు. అలాంటే నేను చెప్తాను. నాకు లవ్వర్ ఉండేది. నేను ముందు తన్నే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ఉన్నవారికి ఎవరికి తను నచ్చలేదు. కానీ నాకు తనంటే చాలా ఇష్టం. తనని ఎప్పుడు విడిచి ఉండలేకపోయాను. ఎప్పటికీ